ఇంకోటి నాకు గ్యాప్ నేను జాయిన్ అయ్యే టైంకి నాకు 5 ఇయర్స్ గ్యాప్ ఉండే ఐటీ. ఓహ్! అయినా కూడా నేను ఇనీషియల్‌గా సాలరీస్ అవన్నీ చూడకుండా జాయిన్ అయిపోయా. అక్కడనే ఇన్నోవాటిస్‌లోనే జాయిన్ అయ్యి అక్కడనే మెంటర్‌గా చేసి హ్మ్. 2 ఇయర్స్ మెంటర్‌గా చేశాను. వావ్! కరోనా మొత్తం అందులోనే గడిపేశాను. కరోనా ఆ! తర్వాత నేను 2 ఇయర్స్ ఉన్నాను నేను. అక్కడ 3 హ్మ్. ఇయర్స్ జాబ్ చేశాను. ఇద్దరు చాలా బాగా మంచి పరిచయం అన్నమాట. హ్మ్. నాకనే కాదు స్టూడెంట్స్ ఎవరికైనా పక్కనే ఉంటారు వాళ్ళు. ఏదో హ్మ్. వాళ్ళు ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ పెట్టేసి అక్కడెక్కడనో తిరిగి వేరే దగ్గర ఉండాలని ఏమి ఉండదు. హ్మ్. వాళ్ళు అక్కడనే పక్కనే ఉంటారు. ఒక చిన్న రూమ్ ఉంటుంది అక్కడనే. ఓహ్! ఆ చిన్న రూమ్‌లోనే మనకి ఎటువంటి ఇబ్బందులున్నా, ఏమున్నా డైరెక్ట్‌గా ఎళ్లి మాట్లాడొచ్చు ఓకే. మేనేజ్‌మెంట్‌తోన. ఓకే. మేనేజ్‌మెంట్ అనేది ఏమైనా చాలా డౌట్స్ ఉన్నా సరే, అక్కడ ఏమైనా ఇబ్బందులున్నా సరే అన్నీ వెంటనే మాట్లాడొచ్చు. హ్మ్. వెంటనే వాళ్ళ దగ్గరెళ్లి మాట్లాడొచ్చు. లేదు హ్మ్. అనంటే వాళ్ళే అప్పుడు 32 బ్యాచ్ కదా! స్టూడెంట్స్ చాలా తక్కువ మందుండేది ఆ హ్మ్. హ్మ్. టైంకి. హ్మ్. 2019 అంటే చాలా తక్కువ. 18, 19 అంటే చాలా తక్కువ హ్మ్. మందుండేది. వాళ్ళే వచ్చేది డైరెక్ట్‌గా క్లాస్‌కి. ఎవ్రీడే క్లాస్‌కొచ్చేది. ఏంటి? ఓహ్! ఏం జరుగుతుందనేది తిరిగేది. రౌండ్స్ అర్థమవుతుందా ఆ! చెప్పేది ఆ! అని అడిగేవాళ్ళా? అడిగేవాళ్ళు. ప్రతీదీ అడిగేవాళ్ళు. ఆ! ఇంకోటి అక్కడ స్ట్రిక్ట్‌గా ఏంటంటే ఒక 2 డేస్ ట్రైనర్ వరుసగా రాలేదు అనంటే ట్రైనర్ పక్కకెళ్ళాల్సిందే. ఓకే. వాళ్ళు అసలు కాంప్రమైజ్ అయ్యే సిట్యుయేషనే హ్మ్. లేకుంటుండే అక్కడ. హ్మ్. హ్మ్. కంపల్సరీగా స్టూడెంట్స్ బేస్డ్ బాగా సో, అలా చేశారు గాబట్టే ఈరోజు నంబర్ 1 యెస్. పొజిషన్‌లో యెస్. ఉంది. సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలుగుతున్నారు హ్మ్. వాళ్ళు. హ్మ్. వాళ్ళ డెడికేషన్ గూడా చాలా బావుంటుంది. వాళ్ళు హ్మ్. వెంటనే నేను మార్నింగ్ ఒచ్చా, నేను ఉన్నా, నేనిక్కడ ఫీజెస్ కలెక్ట్ చేసుకున్నా, హ్మ్. ట్రైనరున్నారు, హ్మ్. స్టూడెంట్స్ ఉన్నారు అని ఎవరైనా ఎళ్ళిపోయారు ఓనర్ అంటే అలానే ఆలోచిస్తారు యాక్చువల్లీ ఆ! చెప్పాలంటే. జనరల్‌గా అలానే నాకు ఆలోచిస్తారు. పైసలొస్తున్నాయి, ఆ! స్టూడెంట్స్ వస్తున్నారు స్టూడెంట్స్ ఇంకేం వస్తున్నారు. కావాలి అని. ఆ పైసలు కలెక్ట్ చేసుకునే వాళ్ళున్నారు. కలెక్ట్ చేసుకునే డిపార్ట్‌మెంట్ ఒకటుంది. హ్మ్. ట్రైనింగ్ ఇప్పించే డిపార్ట్‌మెంట్ ఒకటుంది. అన్నీ ఉన్నాయి గదా! నాకేం అవసరం లేదనేది అట్లా. హ్మ్. కానీ చాలా పర్ఫెక్ట్‌గా డీల్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఎగ్జిక్యూషన్ చాలా బావుంటుంది మేనేజ్‌మెంట్ ఓకే. ఓకే. వాళ్ళది.